హాయ్ అండి. నల్లేరు కాడలతో కారప్పొడి చేయాలనుకుంటున్నానండి. ఈ కాడలన్నీ ఈ అంచులు ఈ కనపడే అంచులన్నీ కూడా తీసుకొని ఇలా చేసుకోవాలంటే శుభ్రం చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు పదార్థాలు కొన్ని రెడీ పెట్టుకున్నాను, ఇక్కడ వేస్తూ చెప్తాను. ఒక్కొక్కటిగా వేపుకోవాలి. ఆయిల్ వేడెక్కాక శనగపప్పు వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్స్. వేపుకోవాలి కొద్దిసేపు. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉండాలండి. ఇప్పుడు మినపప్పు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత, అంటే శనగపప్పు వేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత మినపప్పు వేసుకోవాలి. తర్వాత ధనియాలు వేసుకోవాలి. అన్నీ 2 టీ స్పూన్స్ అండి. మనము మిశ్రమం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 1/2 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు కొలతలు. ఇవన్నీ పప్పులు. దోరగా కలుపుతూ వేసుకోవాలండి. ఈ ధనియాలు కూడా కొద్దిగా వేగాక ఎండుమిర్చి వేసుకోవాలండి. సుమారు 20 మిరపకాయలండి ఇవి. మనం తినే కారాన్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కొంతమంది కారం తక్కువగా తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. మనం నల్లేరు కాడలు తీసుకున్నాం కదా, వాటికి ఎంత సరిపోతుందో చూసి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పప్పులకు నల్లేరు కాడలకు సరిపోని మిరపకాయలను వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు ఈ వేడికే వేగిపోతాయండి. ఇవి వేయగానే వేగుతాయి కాబట్టి వెంటనే మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఓన్లీ 1 స్పూన్, మిగతాయన్నీ 2 స్పూన్లు. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత చింతపండు.
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని పక్కకు తీసుకోవాలి. గిన్నెలోకి లేదా మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మిక్సీ జార్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వేడి చేద్దాం. ఇది పక్కకు పెడదాం. ముందుగా మరలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ నల్లేరు కాడలను వేసుకోవాలి. కలుపుతూ మగ్గించుకోవాలి. వేసుకోవాలి. లేదు కారపొడి అండి. పచ్చడి కూడా చేసుకోవచ్చు. రకరకాలుగా ఎండుమిర్చి వేసి చేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు, ఇట్లా పప్పులు వేసి చేసుకోవచ్చు, టమాటాను ఇవి కలిపి చేసుకోవచ్చు. ఈ నల్లేరు కాడలు వెనుకలకు చాలా మంచిదంటండి. ఇది తింటే ఇవి కూడా బోన్స్ టైప్లోనే ఉంటాయి చూడటానికి. ఇందులోని నీరంతా పోయే వరకు వేపుకోవాలండి. ఇందులో తడి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఆరబెట్టాము. ఆరబెట్టుకున్నదే కానీ ఇంకా ఇందులో ఏమన్నా తడి ఉంటే వేపుకునే పద్ధతిలో పోగొట్టుకోవాలి. తడి అంతా పోయేటట్టు వేపుకోవాలి. అంటే కారపొడి కాబట్టి తడి మాత్రం ఉన్నా నిల్వ ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వీటిని కూడా చల్లార్చే తర్వాత మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పప్పుల్ని మిరపకాయలు వేపుకున్నాం కదా, అన్నిటినీ జార్లో వేసాను. తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకున్నాం. ఇవి కూడా పూర్తిగా చల్లారిపోయినాయండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీస్తాను. పక్కకు పెట్టుకోవాలి గిన్నెలోకి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. ఈ నల్లేరు కాడల్ని మిక్సీలోకి తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మరలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీద్దాము.